ఎన్‌బిటి దగ్గర ఉండే గోల్డెన్ టెంపుల్. హైదరాబాద్‌లో ఏకైక స్వయంభూ గోల్డెన్ టెంపుల్. యాదాద్రి టెంపుల్ తర్వాత ఇది రెండో యాదాద్రిగా కూడా భక్తులు ఇక్కడ ఉండే లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తుంటుంటారు. ఇక ఇవాళ ముక్కోటి ఏకాదశి. ఇటు వెంకటేశ్వర స్వామి ఆలయాలు కావచ్చు, నరసింహస్వామి ఆలయాలు కావచ్చు, రంగనాయకుల స్వామి ఆలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా భక్తులతో ఫుల్ టు ఫుల్ క్రౌడ్ అండ్ దర్శనాల కోసం ప్రత్యేకంగా ఉత్తర ద్వారాలను దర్శనాలకి ఏర్పాటు చేశారు. ఒకవైపు మనం చూస్తుంటే లక్ష్మీ నరసింహస్వామి గరుడ వాహనం పైన కొలువు తీరి దర్శనం ఇచ్చుడు అంటే వైకుంఠ ఏకాదశి రోజే తోలుతానే చెప్పొచ్చు. ఈ రోజున ఇక్కడ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్లో ఎర్లీ మార్నింగ్ 5 మేము దర్శనాన్ని ఏర్పాటు చేస్తామన్నమాట. 4:15 నుండే మాకు లోన షోడశోపచారాలన్నీ పూర్తి చేసుకుని స్వామివారికి సేవలు అందించిన తర్వాత ఇక్కడ ఈ వైకుంఠ ద్వార ప్రతిష్ఠ జరిగింది. స్వయంగా నమ్మాళ్ళ వార్లు ఆ లోనికి ప్రవేశించి ఇక్కడ గరుడుడి మీద ఉన్న నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకున్నారు అన్నమాట. యాక్చువల్గా వైకుంఠ అంటే అర్థం ఏమిటంటే విగత కుంఠ ఇది వైకుంఠ. కుంఠ అంటే యాంగ్జైటీ, వైకుంఠ అంటే యాంగ్జైటీ లేని ప్రదేశము అని అర్థం అన్నమాట. మరి ఆ వైకుంఠం ఎక్కడుంది? ఆ స్వామి ఉన్న ధామం అన్నమాట. ఆ శ్రీవారు ఉండే ధామాన్ని వైకుంఠ ధామము అంటారు. మరి ఈ రోజున ఒక మహాభక్తుడు ఆయన ఈ భూమి మీద తన లీలలను పూర్తి చేసుకుని తిరిగి వైకుంఠానికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు ఆ శ్రీవారు వైకుంఠ ద్వారానికి వచ్చి తన మహాభక్తుడిని స్వయంగా రిసీవ్ చేసుకుని లోనికి తీసుకెళ్తారన్నమాట. ఆ లీలను పురస్కరించుకుని ఈరోజు కూడా వైకుంఠ ద్వారానికి స్వామివారు వచ్చున్నారు. ఇక్కడ చాలామంది భక్తులు ఇలా ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. శాస్త్రోక్తంగా ఏం చెప్తోంది అంటే ఎవరైతే ఈ రకంగా ఉత్తర ద్వారంలో ప్రవేశించి ఆ భగవంతుడి యొక్క దర్శనం చేసుకుంటారో వారికి ఖచ్చితంగా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. స్వయంగా శ్రీవారే వచ్చి ఆ భక్తులను లోనికి తీసుకెళ్తారనేసి ప్రతీతి అన్నమాట. సో ఈ రోజున ముక్కోటి ఏకాదశి అంటారు. తర్వాత ఇదే ఏకాదశి గీతా జయంతి కూడా అని అంటారు. ఈ రోజున అది కలిసి వచ్చిందన్నమాట. గీతా జయంతి అంటే భగవద్గీత అవతరించిన దినోత్సవం అన్నమాట. 5000 సంవత్సరాల క్రితము ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు తన భక్తుడు అర్జునుడిలో ఉన్న ఆ ఆందోళన, ఆ యాంగ్జైటీస్ను తొలగించడానికి ఈ భగవద్గీత ఆయన ముఖపద్మం నుండి వెలువడిందన్నమాట. ఆ రకంగా భగవద్గీత అవతరించిన ఈ దినాన్ని గీతా జయంతి అంటారన్నమాట. యాక్చువల్గా భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది. అంటే ఆ కాలంలో అది సాధారణ భాష అన్నమాట. అర్జునుడికిను మరియు శ్రీకృష్ణుడికి మధ్యన జరిగిన ఆ సంభాషణ 700 శ్లోకాల్లో సంపూర్ణమవుతుందన్నమాట. సో ఆ 700 శ్లోకాల యొక్క పారాయణము మరియు వివరణ ఇప్పుడు నడుస్తోంది. ఈవినింగ్ పూట 6 గంటల నుండి 8:30 వరకు 108 విశేష శ్లోకాలు, భగవద్గీతలో ఉన్న శ్లోకాలు మరియు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చెప్పబడతాయి అన్నమాట. చాలామందికి భగవద్గీత అంటే ఆ శ్లోకాలంటే తెలిసి ఉండొచ్చు, కానీ వాటి యొక్క అర్థం తెలియకపోవచ్చు. అందుకనే ఈ దేవస్థానంలో మేము స్పెషల్గా ఏం చేసామంటే పారాయణంతో పాటుగా ఎలా పాటించాలి అని కూడా మేము నేర్పిస్తున్నాం అన్నమాట ప్రజలకు. సో ఈ రకంగా 2 రకాల సెషన్స్ ఉన్నాయన్నమాట. మార్నింగ్ 700, ఈవినింగ్ 108 అన్నమాట. ఇక్కడ ఈ వైకుంఠ ద్వారము, ఆ ద్వార ప్రవేశం కూడా రాత్రి 9 నుండి 10 వరకు ఉంచుతున్నాము. ఇన్ కేస్ భక్తులు ఇంకా వస్తున్నారు అనుకుంటే వీ విల్ ఎక్స్టెండ్ అన్నమాట. ఇంకా దాన్ని పొడిగించి
ఆ చివరి భక్తుడి వరకు కూడా దర్శనం కలిగించే అవకాశాన్ని మేము కలిగిస్తాం అన్నమాట. మేము ఫిలిం నగర్ నుంచి వచ్చామండి. ఇప్పటికి వస్తూ ఉంటాము. చాలా బాగా అనిపిస్తుంది. ఈ చిన్న అదేది తిరుపతికి వెళ్ళినట్టు అనిపిస్తుంటుంది. వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. డెకరేటింగ్లో కానీ ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. ఏ ఫెస్టివల్ అయినా కానీ, నాట్ ఓన్లీ వైకుంఠ ఏకాదశి, లక్ష్మీ దీపావళి కానీ, హోమాలు కానీ, ఏదైనా కానీ వీళ్ళు చాలా ప్రొఫెషనల్గా చేస్తారు. మళ్ళీ రావాల్సి అనిపిస్తుంది. ఈ ఇంట్లో ఉన్న ప్రెజర్స్, జాబ్ టెన్షన్స్ అన్నీ ఇక్కడికి రాగానే చాలా రిలీఫ్ అయిపోతాయి. చాలా ప్రశాంతంగా కూర్చొని ఉంటాం. 2-3 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు చేసే భజనలు కానీ, కీర్తనలు కానీ చాలా బాగా అనిపిస్తాయి. ఏ గుళ్ళో అయినా అంత ప్రశాంతంగా ఉండదు. ఇక్కడికి వస్తే ఇంకో 2-3 గంటలు కూర్చోవాలి, ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. చాలా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. పబ్లిక్ అట్రాక్షనే వాళ్ళకి మోర్ ప్రియారిటీ ఉంటుంది. నాట్ ఓన్లీ అట్రాక్షన్స్, వాళ్ళ సేవలు కూడా అన్ని అన్నదానాలు కానీ చాలా నాకు ఇష్టం. అవి నేను కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటాను ప్రొఫెషనల్గా. ఇంకా పబ్లిక్ కూడా నేను ఇంకా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను. చాలా ఇష్టం నాకు ఇస్కాన్ కంపెనీ. ఇవాళ గీతా జయంతి ఇంకా వైకుంఠ ఏకాదశి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గీతా జయంతి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత ఆ రోజు చెప్పారు కురుక్షేత్రంలో.